అమర్ వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఆరు పాప తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అలా ఆరు పాప నవ్వుతూ మాటికి ఉండడంతో ఏమైంది బుజ్జమ్మ, ఎందుకలా నవ్వుతున్నావు అని బాగా అడుగుతుంది. అమ్మ, ఈరోజు నేను అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానా, అప్పుడు అంకుల్ గదిలోకి నేను వెళ్ళానమ్మా అని బుజ్జమ్మ చెప్పడంతో ఏంటి బుజ్జమ్మ, అలా వెళ్ళకూడదని చెప్పాను కదా, వాళ్ళకి కోపం వస్తుంది అని బాగా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే అలాంటిది ఏం లేదమ్మా, నేను వెళ్ళగానే అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారమ్మా. అక్కడ అంకుల్ గదిలో పక్కనే ఒక చిన్న పాప ఫోటో ఉంది. అది ఆయన చిన్న కూతురి ఫోటో అంట. తన చిన్న కూతురు అంటే అంకుల్కి చాలా ఇష్టమంట. ఆ పాప ఊరెళ్ళిందంట. ఎప్పుడు వస్తుందో అంకుల్కి కూడా తెలియదంట. ఆ విషయం అంకుల్ చాలా బాధపడుతూ చెప్పారమ్మా అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఆయన గుండెలపై నువ్వు ఆడుకుంటూ ఉండాల్సింది బుజ్జమ్మ. నా వల్లే నువ్వు ఆయన గుండెలపై ఆడుకోలేకపోతున్నావు. దీనంతటికీ కారణం నేనే బుజ్జమ్మ, నేనే అని బాగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ, ఆ ఇంట్లో మిస్ అమ్మ ఫోటో మాత్రం ఎక్కడా లేదమ్మా, ఆవిడ కూడా ఊరికి వెళ్ళిందంట అని పాప చెప్తూ ఉంటే అంటే ఆయనకి నాపై కోపం తగ్గలేదన్నమాట, నా ఫోటో ఎక్కడా లేకుండా చేశారన్నమాట అని బాగా మనసులు బాధపడుతూ ఉంటుంది. అమ్మ, ఆ ఇంట్లో ఎక్కడ మిస్సమ్మ ఫోటో లేదు, కానీ బీరువాలో భద్రంగా ఆయన దాచుకున్నారమ్మా. ఆ పాపని మిస్ అమ్మని ఆయన చాలా మిస్ అవుతున్నారమ్మా. వాళ్ళని తలుచుకొని చాలా బాధపడుతున్నారు. ఆ ఇంట్లో అక్కలు అన్నయ్యలు కూడా మిస్ అమ్మ కోసం చాలా ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు. ఏంటో అమ్మ, అక్కడేమో నాన్నున్నారు, అమ్మ లేదు. ఇక్కడేమో అమ్మ ఉంది, నాన్న లేడు. అమ్మ, మనం నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తామమ్మా, మనం నాన్నని ఎప్పుడు కలుసుకుంటాం, మిస్ అమ్మ ఫోటోని చూపించమని నేను అడగడంతో ఆయన నాకు చూపించబోయారమ్మా అని పాప చెప్పడంతో చూసేసావా అని బాగా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. చూసే లోపలే అంజు అక్క పిలిచి నన్ను స్కూల్కి తీసుకువెళ్ళింది అన్నట్లు మనం నాన్నని ఎప్పుడు కలుసుకుంటున్నామమ్మా అని పాప మరీ అడుగుతూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి వింటున్న రాజుగారు, నువ్వెప్పుడు మీ నాన్నని చూసేసావమ్మా, ఆయనే మీ నాన్న, మీరంతా ఎప్పుడు కలుసుకుంటారో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటే అమ్మ, మనం ఎప్పుడు కలుసుకుంటాము, ఎప్పుడు నాన్నను గురించి అడిగినా ఏమీ మాట్లాడేవింటి, మాట్లాడమ్మా అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే త్వరలో నీకన్నీ అర్థమయ్యేలా చెప్తాను, ఇప్పుడు చదువుకో అని బాగా చెప్తుంది. అలాగే అంటూ అమ్మ, జనవరి 26 రిపబ్లిక్ డే కదా, పేరెంట్స్తో పాటు రావాలంటమ్మా, నువ్వు రావాలి అని చెప్పడంతో సరే వస్తాను అని బాగా చెప్పి అంటే అంచు కూడా ఉంటుంది కదా, అమ్మో వెళ్ళకూడదు అని బాగా మనసులో అనుకుంటూ తాతయ్య వస్తారులే బుజ్జమ్మ అని చెప్తూ ఉంటే పేరెంట్స్ అంటే అమ్మ నాన్న రావాలి, తాతయ్య బామ్మ కాదు అని బుజ్జమ్మ అంటుంది. నాకు రేపు కాస్త పని ఉంది, వీలు చూసుకొని వస్తానులే బుజ్జమ్మ అని బాగా చెప్తుంది. అమర్ రాథోడ్ ఇద్దరు ఫైల్ చూసుకుంటూ ఉంటే అప్పుడే పిల్లలు వస్తారు. డాడ్, రేపు మీరు స్కూల్కి రావాలి అని అంజు చెప్పడంతో ఎందుకు, పేరెంట్స్ టీచర్ మీటింగా, మళ్ళీ మార్కులు తక్కువ వచ్చాయా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. కాదు డాడ్, రేపు రిపబ్లిక్ డే కదా, ఆటలుంటాయి, నా గెలుపుని మీరు చూడాలి, అందుకే రావాలి అని అంజు చెప్తూ ఉంటే గెలుపు కేవలం ఆటల్లోనే కాదు, చదువులో కూడా ఉండాలి అని అమర్ పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు ఫస్ట్ వచ్చాను అని అంజు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే చాలాసార్లు లాస్ట్ కూడా వచ్చావు, అదే రికార్డ్ కూడా చేసావు, మర్చిపోయావా అంజు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అవునంజు, మార్కులు కూడా ముఖ్యమే, బాగా చదువుకోవాలి అని అమర్ చెప్తూ ఉంటే బుజ్జమ్మని చూసి నేర్చుకో అంజు, తను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందంట, గేమ్స్లో చదువులో అన్నిట్లోనూ బుజ్జమ్మ ఫస్ట్ అయినంట, మిస్ చెప్పింది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. నేను కూడా టాపర్నే కదా అని అంజు చెప్తూ ఉంటే అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. కాదనుకో, అప్పుడప్పుడైతే వచ్చేదాన్ని కదా డాడ్, మీరైతే వస్తున్నారు కదా అని అంజు అనడంతో డాడ్, మీతో పాటు మేము కూడా వస్తాము, అంజుని ఎంకరేజ్ చేయాలి కదా అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఓడిపోతే మీరు డిస్కరేజ్ కూడా చేస్తారు, ఎగతాళి చేస్తారు, వద్దు అని అంజు అంటుంది. నేను ఖచ్చితంగా గెలిచే తీరుతానన్న ధైర్యం, కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి అంజు అని అమర్ చెప్తూ ఉంటే అలాగే డాడ్, ఖచ్చితంగా గెలుస్తాను అని అంజు చెప్తుంది. అమర్, రేపు మీతో పాటు నేను కూడా వస్తాను అని మనోహరి అంటుంది. ఎందుకంటే మీరెందుకు అని అంజు అంటే ఫాదర్తో పాటు మదర్ కూడా రావాలి కదా, మీ మదర్ ప్లేస్లో నేను వస్తున్నాను, ఏంటమర్ వచ్చేదా అని మనోహరి అడుగుతూ ఉంటే మీరు మదర్ ఏంటండి అని రాథోడ్ అంటాడు. పిల్లలకి నేను తల్లి లాంటి దాన్ని కాదా, అమర్ నేను రాకూడదా, నేను మదర్నే కదా, నేను రావచ్చు కదా అని మనోహరి అంటే నువ్వు తప్పకుండా రావచ్చు మనోహరి అని అమర్ చెప్తాడు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్ అని మనోహరి గర్వంగా పిల్లల వైపు చూస్తూ ఉంటుంది. మిస్ అమ్మ అరుంధతి మేడం స్థానంలోకి ఈ రాక్షసి మదర్గా రావడమా అని రాథోడ్ మనసులో చాలా కోప్పడుతూ ఉంటాడు. సరే పిల్లలు, నేను రేపు వస్తున్నాను అని అమర్ అనడంతో నా కోసం వస్తున్నందుకు చాలా థ్యాంక్స్ డాడ్ అని అంజు అంటుంది. నీ కోసం మాత్రమే కాదు, బుజ్జమ్మ కోసం కూడాను అని అమర్ అంటాడు. ఎవరు కూడా తెలియని పిల్ల కోసం నువ్వు వెళ్ళడం ఏంటి అమర్ అని మనోహరి అడుగుతూ ఉంటుంది.
ఎవరో తెలియకపోవడం ఏంటంటే బుజ్జమ్మ నా ఫ్రెండ్ అని అంజు చెప్తుంది. అంతేకాదు బుజ్జమ్మ మా అమ్మలా మాట్లాడుతుంది, మా అమ్మ కంటే ఎక్కువ అని మిగతా ముగ్గురు పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. అవును, రేపు అంజుతో పాటు మనం బుజ్జమ్మని కూడా ఎంకరేజ్ చేసి గెలిపించాలి అని అమర్ చెప్పడంతో, అంటే నువ్వు రేపు వస్తున్నది ఆ కూతురు గాని కూతురు ఆ బుజ్జమ్మ కోసమా? రేపు అది కూడా అక్కడికి వస్తే మీరంతా కలిసిపోతారు, ఏం చెయ్యాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. చెంబా రేపు స్కూల్లోనే దాడి జరగాలి అని మనోహరి చెప్పడంతో, అది కాదు మనోహరి, ఇంకోసారి నేను చెప్పేది విను. ఆ చిన్న పిల్లపై రాబందు దాడి జరిగితే ఆ పిల్ల చచ్చిపోతే మన ప్లాన్ బెడిసి కొడితే అని చెంబా చెప్తూ ఉంటుంది. అది చావాలనే కదా నేను చెప్పేది, కాబట్టి నువ్వు చెప్పింది మాత్రమే చెయ్యి అని మనోహరి అంటుంది. అది కాదు మనోహరి, చిన్న పిల్ల మీద రాబందు ప్రయోగాన్ని జరిపించాలంటే నాకే మనసు నొచ్చుకుంటుంది అని చెంబా అంటుంది. చూడు, అది చిన్న పిల్ల కాదు, మళ్ళీ పుట్టిన అరుంధతి, దాని చావు నాకు కావాలి, ఇంకేం మాట్లాడకు, చెప్పింది చెయ్యి. రేపు స్కూల్లోనే అందరి ముందర ఆ రాబందు ఆ చిన్నపిల్లని ఎత్తుకెళ్ళిపోవాలి, అది చావాలి అని మనోహరి చెప్తుంది. ఇక అమర్ రాథోడ్, మనోహరి, అంజు నలుగురు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఏంటి అంజు పాప, మిగతా ముగ్గురు పిల్లలు నువ్వు ఓడిపోతే ఎగతాళి చేస్తారని వాళ్ళని రావద్దని కట్ చేశావు, ఇప్పుడు మేం చాలా అని రాథోడ్ అంటాడు. బుజ్జమ్మ కూడా కావాలి డాడ్, మనం బుజ్జమ్మని దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్దాము అని అంజు అంటుంది. అదేంటి, మనం ఏం తీసుకువెళ్ళని అవసరం లేదు, రాజుగారు ఎప్పుడో తీసుకువెళ్ళిపోయి ఉంటారు, మనకు టైం వేస్ట్ అని మనోహరి అంటుంది. ఏం కాదు డాడ్, మనం బుజ్జమ్మని తీసుకొనే వెళ్దాం డాడ్, నిన్న నా కోసం వచ్చింది కదా, ఈరోజు తన కోసం వెళ్దాము అని అంజు చెప్తుంది. సరే, నేను ఒకసారి రాజుగారికి ఫోన్ చేస్తాను అని అమర్ కాల్ చేస్తూ ఉంటాడు. చూడు బుజ్జమ్మ, నువ్వు పెద్ద పెద్ద గేమ్స్ ఏవి ఆడొద్దు, చిన్న చిన్నవి సెలెక్ట్ చేసుకో అని బాగి రెడీ చేస్తూ ఉంటుంది. అది కాదమ్మా, నువ్వు కూడా రావచ్చు కదా, నువ్వే సెలెక్ట్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటే, నాకు పని ఉందని చెప్పాను కదా బుజ్జమ్మ, నేను రాలేను అని బాగి చెప్తూ ఉంటే అప్పుడే అమర్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. బాబాయ్, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి అని బాగి చెప్తూ ఉంటుంది. చెప్పండి సార్ అని రాజుగారు అనడంతో, బుజ్జమ్మకి ఫోన్ ఇవ్వండి అని అమర్ అంటాడు. బుజ్జమ్మ, నిన్ను పికప్ చేసుకోవడానికి మేము వస్తున్నాము, అక్కడే ఉండు అని చెప్పడంతో, ఎందుకండి, నేను తాతయ్యతో వస్తాను కదా అని పాప చెప్తూ ఉంటుంది. నేను మీ నాన్న లాంటి వారిని, నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నాను, ఏం కాదులే అని అమర్ అంటాడు. అలాగే అండి అని ఫోన్ పెట్టేసి, అమ్మ ఆయన వస్తున్నారమ్మా, ఆయన నా కోసం వస్తున్నారు, ఆయన కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలమ్మా అని పాప సంతోషంగా గెంతులు వేస్తూ ఉంటుంది. నాన్న లాంటి వారు కాదండి, మీరేనండి నాన్న అని బాగి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. రక్త సంబంధం అంటే ఇదేనమ్మా, చూడు కూతురి కోసం తండ్రి ఎలా వస్తున్నాడో అని రాజుగారు చెప్పడంతో, అదంతా ఏమో నాకు అర్థం కావటం లేదు బాబాయ్, కానీ నేను మాత్రం ఆయనకి కనిపించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, నేనైతే లేనని చెప్పండి అని బాగి చెప్తుంది. ఏంటి ఇప్పుడు అమర్ బాగి కలుసుకుంటారా అని మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత చెంబా గార్డెన్లోకి వచ్చి రాబందుకి ఆదేశాలని జారీ చేస్తూ ఉంటుంది. 5 ఏళ్ల క్రితం అమరేంద్ర ఈ రాబందుని కాల్ చేశాడు. అది ఈ రాబందు మర్చిపోలేదు, మనసులోనే పెట్టుకొని ఇప్పుడు చిన్న కూతురు అరుంధతి పైన ఎలాంటి దాడి చేస్తుందో. అమ్ము అంటే పెద్దది కాబట్టి ఈ రాబందు దాడికి తట్టుకోగలిగింది. ఇప్పుడు ఆ చిన్న అరుంధతి ఏమైపోతుందో ఏంటో, అసలు ప్రాణాలతో ఉంటుందా? వెళ్ళు రాబందు వెళ్ళు అని ఆదేశాలని ఇస్తూ ఉంటుంది.